పటాన్చెర్లో హైటెన్షన్ నెలకొంది. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ అరెస్ట్ చేశారు పోలీసులు. కాటా శ్రీనివాస్ ని హైదరాబాద్ తరలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అక్కడ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ ఇద్దరి మధ్య ఒక యుద్ధమే నడుస్తోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం. గూడెం మహిపాల్ రెడ్డి ఒక పెద్ద కబ్జా కోరు, అబద్ధాల కోరు, అవినీతి పరుడు అని చెప్పి కాటా శ్రీనివాస్ అంటే నేనంతా ప్రభుత్వకు అనుగుణంగానే చేస్తున్నాను, నాపై చేసిన ఆరోపణలు నిజమని నిరూపించమని అటు కాటా శ్రీనివాస్ని అటు గూడెం మహిపాల్ రెడ్డి ఛాలెంజ్ చేస్తే చలో తేల్చుకుందాం రమ్మని చెప్పి గుడిమెట్లు ఎక్కే వరకు పరిస్థితి దారితీసింది. కాటా శ్రీనివాస్ మహిపాల్ రెడ్డిని ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్లో భాగంగా బీరంగూడలోని శివాలయంలో ప్రమాణం చేసేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు కాటా శ్రీనివాస్ అనుచరుల మధ్య వాగ్వాదం జరిగిన తోపులాట కూడా చోటు చేసుకుంది. అయితే ఈ సంఘటన పైన ఇప్పటివరకు ఎక్కడా కూడా గూడెం మహిపాల్ రెడ్డి రియాక్ట్ అవ్వలేదు. అయితే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పైన కాటా శ్రీనివాస్ చేసిన అవినీతి ఆరోపణలు, కాటాపై ఎమ్మెల్యే ప్రత్యారోపణలు చేయడంతో ఈ వార్ మొదలైంది. ఇవాళ బీరంగూడ శివాలయం వద్దకి మహిపాల్ రెడ్డి రావాలని చెప్పి కాటా శ్రీనివాస్ ఛాలెంజ్ చేశారు. సో ఈ ఛాలెంజ్ పై ఇంతవరకు ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వలేదు అటు గూడెం మహిపాల్ రెడ్డి. అయితే కాటా శ్రీనివాస్ గౌడ్ ఏం ఛాలెంజ్ చేశారంటే, మహిపాల్ రెడ్డి చేసినటువంటి అవినీతి ఆరోపణలు నిజమైతే, అంటే నాపై ఆయన చేసిన అవినీతి ఆరోపణలు కనుక నిజమే అయితే తడి బట్టలతో ప్రమాణం చేయాలని చెప్పి కాటా సవాల్ చేశారు. తన వ్యాఖ్యలపైన గుడిలో తడి బట్టలతో ప్రమాణం చేస్తానని చెప్పి కాటా శ్రీనివాస్ డైరెక్ట్గా రంగంలోకి దిగారు. హనుమాన్ జయంతి సందర్భంగా పటాన్చెర్లోని ఆలయాల్లో పూజల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. సో కాటా సవాల్పై ఇంకా ఎక్కడా స్పందించలేదు.